అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మన గోవాలోని స్పైస్ గార్డెన్ గురించి తెలుసుకుందాం. మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదా, ఓల్డ్ చర్చ్ ఉంది కదా, ఆ తర్వాత ఫేమస్ టెంపుల్స్. వాటి దర్శనం అయిపోయిన తర్వాత మమ్మల్ని అయితే మా టూర్ గైడ్ ఒక మంచి భోజనం చేసే స్పాట్కి అయితే తీసుకెళ్ళాడు. అదే మన స్పైస్ గార్డెన్. ఇది ఎంత అద్భుతంగా ఉందంటే లొకేషన్ మీరైతే చూడండి ఒకసారి ఎట్లా ఉంటుంది అనేది. మీరు ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చూసారు కదా, చాలా చెట్లు ఉంటాయి. ఎంత బాగుంటుంది అంటే ఒక మినీ కేరళకి వెళ్ళినట్టు అనిపించింది నాకు. అందుకోసమే వీడియో అయితే రికార్డ్ చేశాను. నేను ఎంత బాగుంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో క్యాజువల్గా ఏదో రెస్టారెంట్ తీసుకెళ్ళి తిందామని అనుకున్నాం, కానీ అద్భుతంగా ఉంది లొకేషన్. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న కాలువలాగా ప్రవహిస్తూ ఉంటుంది, దాని మీద వంతెన, పెద్ద పెద్ద చెట్లు. అదేవిధంగా ఆ చెట్ల గురించి ఒక లోకల్ గైడ్ ఉంటాడు, చెట్ల గురించి వివరిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఔషధ గుణాలు గల చెట్ల గురించి చాలా వివరించిండు. కానీ బాగా లెంత్ వీడియో అయితే నేను మీకు కొద్దిగా చూపెట్టిన, అది హిందీలో ఉంటుంది. మీరు వీలుంటే హిందీ అర్థమైన వాళ్ళు అయితే ట్రై చేయండి. నాకు ఎట్లా హిందీ ఎక్కువ రాదు. అదేవిధంగా ఎందుకంటే మళ్ళీ తర్వాత నేను ఎందుకు ఎక్కువ వీడియో లెంత్ చేయలేదంటే, మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతని పేరు రంజిత్. అతను కూడా మొక్కల పరిశోధన సంబంధించిన దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో చేస్తూ ఉంటాడు డ్యూటీ. అతనికి నాలెడ్జ్ చాలా ఎక్కువ తెలుసు. మన తెలుగు వ్యూవర్స్ కోసం ఆయన దగ్గర ఒక వీడియో చేస్తా, అందుకోసం ఫ్యూచర్ చేస్తా, అందుకోసమనే ఈ వీడియో అతను ఎక్కువ నేను రికార్డ్ అయితే చేయలేదు. బట్ ఒకవేళ గోవాకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఇది చూడాలనుకుంటే మాత్రం లొకేషన్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఇస్తా, మీరు అక్కడ నుండి మీరు లొకేషన్ అయితే చూడొచ్చు. సో మనం అయితే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లోపలికి కొద్ది ముందు నడుచుకుంటూ వచ్చిన తర్వాత అక్కడ కనబడింది మనకు రిసెప్షన్. అది దాటి వచ్చేసినాం లోపలికి. ఇలా వెళ్తే స్ట్రైట్గా మనం క్యాంటీన్ లోపలికి వెళ్తాం. ఆ రిసెప్షన్ నుంచి వెళ్ళి ఇంకా లోపలికి వెళ్తే అటు మొత్తం అట్లకెళ్ళి కూడా ఒక దారి ఉంది. బట్ ఇది ఏంటంటే షార్ట్ కట్ రూట్ మన క్యాంటీన్ వెళ్ళడానికి. సో ఇక్కడ ముందుకు వచ్చిన తర్వాత చూడండి, ఈ వంతెన మీదకి వెళ్ళి మనం వెళ్తా ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. కింద మొత్తం వాటర్ ఫ్లో అవుతున్నాయి కదా. ఇక్కడ ఎంత చల్లగా ఉన్నదంటే వాతావరణం, అసలు బయట అంతా వేడికి తిరిగి తిరిగి వచ్చి ఇక్కడ ఈ చెట్ల మధ్య నడుచుకుంటూ పోతా అంటే ఆ చల్లదనానికి ఒక అనుభూతి చెప్పలేనిది, అంత బాగుంది. సో ఇక్కడ చాలా మంది వచ్చి ఇక్కడ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. జస్ట్ ప్రకృతి కోసం వచ్చినట్టు అనిపిస్తుంది నాకు ఎందుకో. ఇందులో నేను ఫస్ట్ టైం వచ్చాను, బట్ ఎక్సలెంట్ ఉంది. నేను 2 times వచ్చిన గోవాకు, లాస్ట్ 2 times వచ్చిన గోవాకు, బట్ నేను ఇంతవరకు ఇక్కడ రాలే. బట్ ఇక్కడికైతే నెక్స్ట్ టైం నేను గోవాకి వెళ్తే తప్పకుండా నేను ఎవరినతో నన్ను వెళ్తా కూడా నేను ఇక్కడ తీసుకొని వెళ్తా. విపరీతంగా ఆకలి దంచేస్తుంది, బట్ మనం ఎక్స్పెక్ట్ చేసినంతగా ఫుడ్ అయితే లేదు. ఎందుకంటే నాన్ వెజ్ బాగా ఎక్స్పెక్ట్ చేసిన, నేను 500 రూపీస్కి అన్లిమిటెడ్ ఫుడ్ అన్నారు కదా, అందుకోసం నేను బాగా ఎక్స్పెక్ట్ చేసిన. బట్ ఏంటంటే నాకు ప్రాన్స్ ఫ్రై అంటే చాలా ఇష్టం. ప్రాన్స్ ఫ్రై కోసం ట్రై చేసినా కానీ అంతా చారును అలా 4 ముక్కలు వేసిరు ప్రాన్స్ ఫ్రై. అక్కడ ఇందాక నిలబడ్డాడు కదా ఒక పోజ్ లాగా పెట్టి మన లోకల్ గైడు. సో అతనితో నేను ఇంటర్వ్యూ కూడా చేసిన. మీకు ఇంగ్లీష్లో ఒకటి ఉంటుంది, నాకు వచ్చిన ఇంగ్లీష్లో ఒకటి ఇంటర్వ్యూ చేసినాను, అది కూడా మీరు చూడండి. గోవా గురించి ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే క్యాంటీన్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మీకు నేను చూపించింది కొద్ది వరకే. అటు వెనకాల ఇంకా చెట్లల్లో చిన్న చిన్న గుడిసెల్లాగా ఉంది. ఇంకా దానికి ఎక్స్పెన్స్ ఎక్కువ అనుకుంటాను నాకు తెలిసి మేబీ. బట్ నేను ఇక్కడనే సెంటర్లో కూర్చొని ఇక్కడ మా టూరిస్టులు వచ్చారు కదా, ఇంకా చాలామంది, వాళ్ళతో మాట్లాడుకుంటా నేను భోజనం చేసిన. నిజంగా చెప్పాలంటే ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బట్ ఓకే, ఫుడ్ అయితే యావరేజ్ అనిపిస్తుంది. టేస్ట్ అక్కడ లోకల్ టేస్ట్, గోవా అంటే మనలాగా స్పైసీ ఉండదు. బట్ ఓకే, ఫుడ్ అయితే మన నాన్ వెజ్ కోసం అయితే బాగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇక్కడ అయితే మంచి ఫ్లేవర్ తోటి వాటర్ ఉన్నాయి, అందరి కాలర్లో పోసుకుంటున్నారు.
చూద్దాం. తాగనీకి కాదు, స్మెల్ బాగుంది. ఇప్పుడు పట్టుకో, జెండుబామ్ ఉంటుంది కదా, ఇట్లా పట్టుకో. రిలాక్సేషన్ అని చెప్పి వీడియో వస్తుందా? రిలాక్సేషన్ బాగుంది. అందరు ఇలాగే తాగుతున్నారు. నో ఇప్పుడే తిన్నాక మనం అయితే బయటకు వస్తున్నాం. ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేదా, మనం ఇందాక రైట్ సైడ్ నుంచి వచ్చిన, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి ఈ పక్కన వెళ్తున్నాం. ఎందుకంటే చెట్ల గురించి అక్కడ లోకల్ గైడ్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పిండు ఇందాక. సో మనం ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే కనుక అక్కడ మనకంటే ముందే వెళ్ళిళ్ళు మనతో వచ్చిన వాళ్ళు. అక్కడ వాళ్ళ గైడ్ చెప్తా ఉంటే ఏంటన్నారు, ఇంకా మా వైఫ్ అయితే వీడియో రికార్డ్ చేస్తాను చూడండి. ఇక్కడ కాలువ చూడండి ఎంత పెద్దగా ఉందో. చిన్న చిన్న కాలువ కాస్త పెద్దగా అనిపిస్తూ ఉంది. ఇక్కడ అరటి చెట్లు ప్లస్ కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఇంకా చాలా డిఫరెంట్ చెట్లు ఉన్నాయి. మన పేర్లు కూడా నాకు తెలియదు. సో ఇక్కడ మన గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఒకసారి ఇందాం మనం. सुपारी का पेड़ है। सुपारी तो आप लोग ऑरेंज कलर की सुपारी कभी खाई है? नहीं। ओके, ऊपर देख सकते हो ऑरेंज कलर की सुपारी। अगर उस सुपारी को निकाल के छील के अंदर वाला बीज चबाओगे तो आप लोग को चढ़ेगा नशा, वो भी 30 साल विस्तृत। इसलिए ऑरेंज कलर सुपारी को लीगल ड्रग इन इंडिया भी कहा जाता है। हाँ, जिधर जिधर दारू नहीं मिलती आप लोग सुपारी खा के मजा लेते हैं। ओके, लेकिन ज्यादातर लोग खाने के बाद सूखी हुई सुपारी खाते हैं, बट डाइजेशन के लिए अच्छा रहता है। लेकिन अगर सुपारी और तंबाकू को मिक्स करके खाओगे इससे मुंह का कैंसर भी होता है। ग्रीन कलर का उनको कोको पॉट्स कहते हैं, उनसे चॉकलेट तैयार होती है। जैसे फल पक जाते तो बिल्कुल पपीता जैसा दिखता है। अंदर से दो चीजें मिलती है, कोको बटर और कोको बीन्स। जो बीन्स होते हैं, बीज रहते हैं, उससे पाउडर बनता है, चॉकलेट बनाने के लिए इस्तेमाल किया जाता है। तो गिलहरी खा रहे हैं ना, वो कोको बटर खा रही है। ये कोको बटर जो रहता है बहुत मीठा रहता है, हमारे सीताफल के जैसे। ओके, इसमें खा रहे हैं, बाद में फल ना सड़ जाता है, काला पड़ जाता है, उसके अंदर छेद बनता है। जो वो काले कलर के फल दिख रहे हैं आपको छेद वाले, అరగంట సేపు క్లాస్ తీసుకున్నాడు అన్న. మొత్తం నాకు ఇన్నాక ఏమనిపించింది అంటే చెవులు శంక ఉన్నట్టే. ఎందుకంటే మనకు వచ్చి రాని హిందీ అట్లున్నది. हल्दी है, हल्दी ओके, हल्दी जड़ रहती है, जमीन के नीचे पाई जाती है। जब पौधा सूख जाएगा जड़ तैयार हो जाएगी, तो हम लोग उसको हम निकालते हैं। और हल्दी हम लोग ज्यादातर के फेस पैक वगैरह बनाने के लिए यूज करते हैं। लेकिन अगर आपको कभी भी गले की खराश होती है तो हल्दी लीजिए, दूध में डाल के पीजिएगा, तो आप लोग की खराश कम हो जाएगी। लेकिन जो आप लोग हल्दी खा रहे हो वो ज्यादा भी नहीं खाना है, क्योंकि अगर आप लोग ज्यादा हल्दी लेके, जैसे आप लोग दिन में सुबह शाम रात 3 बार 4 बार हल्दी पियोगे तो उससे एंटीबायोटिक रहता है। लेकिन ज्यादा होने के कारण लिमिट के अंदर, सही बोला, सब लिमिट हो जाए तो अच्छा रहता है। लौंग, क्या लौंग का पेड़ है, लौंगम, लवंगम, ओके, लौंग, लवंगम। ओके। सो आप लोग के लिए सवाल, लौंग जो होती है पेड़ के कौन सी चीजें पाई जाती है, क्या रहता है, किधर से मिलती है लौंग? पेड़ से। स्टेम, श्योर सर, स्टेम नहीं, फ्लावर। फ्लावर, फ्लावर से, फ्लावर नहीं मालूम, इसमें फ्लावर, नहीं मालूम। और फूल नहीं, कली रहती है, कली फ्लावर बर्ड। हाँ, यस। ओके, सो बिफोर द ब्लूम इनटू फ्लावर, फूल बनने से पहले निकालना पड़ता है। अब कली फूल में बदल गई, बाद में निकाला किसी सीजन क्या है उसका? विंटर सीजन में। अच्छा, ओके, देखिए जब कली रहती है तब हम उसको निकालते हैं। लेकिन अगर मार्केट में जाके देखोगे तो 2 तरह के लौंग पाई जाती है, ब्लैक और ब्राउन। तो उसमें से आप लोग कौन सा लौंग घर पे खरीदते हैं? ब्लैक। ब्लैक। तो ब्राउन लेते, आप ब्राउन लेते, ब्लैक रहते हैं, दोनों अलग अलग रहते हैं। ब्लैक तो थोड़ा गाढ़ रहेगा। ओके, क्या ब्लैक तो थोड़ा गाढ़ रहेगा। क्या रहेगा? ओके, देखिए बता देता हूँ। ब्राउन कलर का जो लौंग रहता है ना, उसके अंदर तेल रहता है, जिसे उसमें से तेल छोड़ते हैं वो बन जाता है ब्लैक। तो बाद में मार्केट में बेचते हैं मुनाफा करने के लिए। कौन सा अच्छा रहेगा? हाँ, तो अब आप हमेशा ब्राउन कलर की लौंग लीजिएगा। ओके, हाँ, अगर आप लोग को एसिडिटी की प्रॉब्लम होती है तो लौंग के ऊपर जो बॉल जैसा रहता है उसको हटा दीजिए, लौंग को चबाइए, एसिडिटी कम हो जाएगी। ओके, लेकिन अगर आपने लौंग के साथ बॉल भी चबाया तो एसिडिटी बढ़ जाएगी। ओके, और दांत दर्द के समय आप लोग लौंग रखते हैं, उसको 10 मिनट या 15 मिनट के ऊपर रखना नहीं है। रखोगे तो मुंह के अंदर छाले पड़ जाएंगे, नशे सड़ जाएंगे। 1 या 2 हफ्ते के बाद दांत निकलने चालू हो जाएगा। इधर देखिए दाने देख सकते हैं आप लोग, ब्लैक पेपर। तो जो ग्रीन कलर के दाने काली मिर्च है, निकाली पूरा। अब ये कच्चे हैं, लेकिन पकने के बाद लाल हो जाएंगे, रेड कलर। उस समय हम लोग उसको निकालेंगे, धूप में सुखाएंगे,
ब्लैक को मिलेगी काली मिर्च ब्लैक पेपर లవంగా అవునా మిరియాలు మిరియాల ఆ, మిరియాలు అది हाँ लेकिन वो नहीं है ओके लेकिन अगर सुखाने से पहले लाल कलर के दानों को उबलते हुए पानी में डालोगे तो उसका जो छिलका रहता है वो छूट जाता है अंदर से आपको एक बीज मिर्च जो होती है सफेद मिर्च यानी कि व्हाइट पेपर तो व्हाइट पेपर और ब्लैक पेपर एक ही बेल से आती है सिर्फ प्रोसेसिंग करने का तरीका अलग अलग रहता है ज्यादा तीखा चाहिए तो काली मिर्च कम तीखा चाहिए तो सफेद मिर्च ओके लेकिन अगर आप लोग को कभी कॉन्स्टिपेशन होता है तो काली मिर्च लीजिए 2 दाने జూమ్ అవుతుంది అదే దాని उसकी అంతటా काली चाय बना के पीजिए सुबह सुबह खाली पेट डायरेक्ट पानी में उसको उबाल के अगर आप लोग हाउ यू टी अगर लाइक दैट ओके सो उसको उबाल के चाय बना के पीना चाहिए इससे आप लोग का ఛానల్ మానిటైజేషన్ అప్లై చేయడానికి ఎలిజిబుల్ అయింది బట్ యాడ్సెన్స్ కోసం అప్లై చేస్తా అంటే మనకు ఎర్రర్ వస్తూ ఉంది సో ప్లస్ హెల్త్ కూడా బాగుండలేకపోవడం వల్ల నేను వీడియోలు అప్లోడ్ చేయలేకపోతున్నా కొంచెం 1 వీక్ తర్వాత మేబీ యాడ్సెన్స్ ఎర్రర్ క్లియర్ అయిపోయిన తర్వాత మంచిగా క్లియర్గా మళ్ళీ ఒక్కొక్క వీడియో మంచి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటా సో ఇది వీడియో కథం బాయ్ బాయ్ గుడ్ బాయ్ గయా